ఏదో మెసేజ్ వచ్చింది. హే, అప్పుడే రీఛార్జ్ అయిపోయిందా? సరే అయితే రీఛార్జ్ చేసుకుందాం. అబ్బా, ప్లాన్స్ అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. హే, బిఎస్ఎన్ఎల్ లో ఇంత తక్కువ ప్రైజా? సవక పోటు పెట్టేస్తా ఇక. 1 hour later. హలో హలో సార్, వీఆర్ ఫ్రమ్ కస్టమర్ కేర్. మీరు ఎందుకు నెట్వర్క్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారు సార్? మీ ప్రైజెస్ పెంచారు కదా మేడం, నేను ముందే 4 డివైస్లకు రీఛార్జ్ చేయాలి. నా సాలరీ మొత్తం ఇటే పోతుంది ఇక. సార్ మా దగ్గర ఇంకా మంచి ప్లాన్స్ ఉన్నాయి సార్. 349 కి 2 GB ఫర్ డే, 28 డేస్ కి సార్. బిఎస్ఎన్ఎల్ లో 187 కే 28 డేస్ ఇస్తున్నాడు, 2 GB ఫర్ డే. సార్ మేము 2 GB ఫర్ డే తో పాటు మీకు స్పెషల్ గా బోనస్ 10 GB ఇస్తాం సార్. నాకేమొద్దండి, బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది, టీసీఎస్ తో టైఅప్ అయి ఉంది. ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాది కూడా పెద్ద కంపెనీయే సార్, కానీ మారుమూల గ్రామంలో కనీసం కాల్స్ మాట్లాడడానికి కూడా మీ సిగ్నల్ రాదు. మేము ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నా మీరు ఎందుకు కన్విన్స్ అవ్వట్లేదు సార్? రేపటి కోసం అంటే అది వీడెవడో గట్టిగానే రీసెర్చ్ చేసుకున్నారా బాబు. అట్లుంటది మనతోని ముచ్చట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా చాలా మంది కూడా పోర్ట్ చేసుకుంటూ వేరొక నెట్వర్క్ అయితే వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఎవరి నోట విన్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ మోస్ట్ హైప్ ఉన్నటువంటి నెట్వర్క్ ఇంకా చెప్పాలన్నట్టయితే కమ్బ్యాక్ బిఎస్ఎన్ఎల్ అనేటువంటి పేరుతో ప్రతి ఒక్కళ్ళ చూపు కూడా బిఎస్ఎన్ఎల్ వైపే ఉంది. కారణం ఏంటి అంటే మంచి ఎఫోర్డబుల్ ప్రైజెస్. అసలు బిఎస్ఎన్ఎల్ కి ఎందుకు చూస్తున్నారు అంటే మీ అందరికీ తెలిసిందే, రీసెంట్ గా జియో బాబాయ్ ఏదైతే టార్చ్ బ్యారియర్ మొబైల్ ఫోన్ నెట్వర్క్స్ అన్నిటిల్లో ఆ టార్చ్ బ్యారియరే మొబైల్ ఫోన్స్ యొక్క టారిఫ్ ని అయితే హైక్ చేయడం జరిగింది. సుమారుగా 12 నుంచి 25% వరకు. దీనికి గల రీజన్ ఏంటో మీ అందరికీ తెలిసిందే. తెలీదా? క్లిప్ చూసేయండి. 5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి పెళ్లి సందడి. చూసారు కదా, జస్ట్ ఫర్ జోక్. ఆఫ్టర్ జియో అనౌన్స్ చేసిన తర్వాత ఇదే బాటలో ఎయిర్టెల్ అదే రోజు రాత్రి, ఆ తర్వాత రోజు వడాఫోన్ కూడా మనకి ప్రైజెస్ అయితే హైక్ చేసింది. సో చాలా మంది కూడా బిఎస్ఎన్ఎల్ షిఫ్ట్ అవుదాం చూస్తున్నారు. ఎందుకంటే కంపేర్ టు ఇప్పుడున్నటువంటి 3 నెట్వర్క్స్ కన్నా కానీ బిఎస్ఎన్ఎల్ యొక్క టారిఫ్ అనేది చాలా తక్కువగా రావడం జరుగుతుంది. చాలా మంది కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు బిఎస్ఎన్ఎల్ షిఫ్ట్ అవ్వచ్చా అని చెప్పి. బట్ ప్రాక్టికల్ గా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఎస్, బిఎస్ఎన్ఎల్ కి మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కవరేజ్ ఉంటుంది. అంటే మీరు ఏ చిన్న మారుమూల గ్రామానికి వెళ్ళినా కానీ మీకు సిగ్నల్ అనేది కవరేజ్ ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే డేటా సర్వీసెస్ లో బిఎస్ఎన్ఎల్ రెస్ట్ ఆఫ్ ద టెలికాం నెట్వర్క్స్, ప్రైవేట్ టెలికాం నెట్వర్క్స్ తో పోటీగా అయితే వర్క్ చేయలేకపోతుంది. ఇంకా చెప్పాలి అన్నట్లయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా మన ఇండియాలో బిఎస్ఎన్ఎల్ 5G అనేది అనౌన్స్ చేయలేదు. ఇంకా హైదరాబాద్ లో కూడా ఆల్మోస్ట్ 2-3 మంత్స్ దాకా కూడా నేను బిఎస్ఎన్ఎల్ లో 3G సర్వీసెస్ 4G సర్వీసెస్ కూడా పెద్దగా ఎక్కడ అయితే చూడలేదు. ఒకవేళ మీరు కనెక్టివిటీయే మెయిన్ ఇంపార్టెంట్, అంటే నాకు సిగ్నల్ రావాలి, ఫోన్ కాల్స్ మెయిన్ రావాలి అండ్ టారిఫ్ కాస్ట్ తక్కువగా ఉండాలి అన్నట్లయితే అఫ్ కోర్స్ మీరు బిఎస్ఎన్ఎల్ కి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఉదాహరణకి నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటే ఇంట్లో ఉంటాను, లేదన్నట్లయితే స్టూడియోలో ఉంటాను. అక్కడ నాకు వైఫై ఉంటుంది, ఇంట్లో కూడా నాకు వైఫై ఉంటుంది. సో ఒకవేళ ఎక్కడైనా ఈవెంట్స్ అటెండ్ అవుతున్నా కానీ హోటల్స్ లో కూడా నాకు వైఫై అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మెజారిటీ నేను ఎక్కడన్నా ఒక కాన్స్టెంట్ ప్లేస్ నుంచే వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి సో నాకు డేటాతో పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. బట్ ఫోన్ కాల్స్ దగ్గర మాత్రం నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. సో నా వ్యూలో వచ్చేటప్పటికి నేను ఆ సిగ్నల్ అలాగే కవరేజ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా తక్కువ వస్తుంది కాబట్టి మోస్ట్లీ నేను షిఫ్ట్ అవ్వడానికే ప్రయత్నిస్తాను. ఒకవేళ అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, మీరు ఇంటి నుంచి బయలుదేరతారు ఆఫీస్కి వెళ్ళేటువంటి దారిలో, లేదా ఆఫీస్ లో మీకు ఇంటర్నెట్ ఉండకపోవచ్చు, లేదన్నట్లయితే ఒకవేళ మీరు మార్కెటింగ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ డే అంతా మీరు బయట రోమ్ చేస్తూ ఉండొచ్చు, లేదా మీరు చేస్తున్నటువంటి జాబ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఇంటర్నెట్ లేదా డేటా మీద ఆధారపడి పని చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఇలాంటి సందర్భాల్లో బిఎస్ఎన్ఎల్ మీకు సాటిస్ఫాక్షనరీ రిజల్ట్స్ ఇవ్వదనే నా అభిప్రాయం. ఎందుకంటే చెప్పా కదా, వీళ్ళకి ఇంకా 4G సర్వీసెస్, ఆ 4G స్పెక్ట్రమే ప్రాపర్ గా వీళ్ళైతే ఎస్టాబ్లిష్ అవ్వలేకపోయారు. ఇంకా 5G అని అంటే మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు 2025 కి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందని అంటున్నారు. యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి న్యూస్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ 4G డేటా సర్వీసెస్ కూడా టీసీఎస్ తోటి కొలాబరేషన్ తోటి, అంటే టీసీఎస్ వీళ్ళిద్దరూ వర్క్ చేస్తూ ఈ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు అనేటువంటి న్యూస్ కూడా ఉంది. మరి ఇది ఎప్పటి వరకు స్టేబుల్ అవుతుంది, ఎప్పటి వరకు ప్రాపర్ గా ఇంటర్నెట్ సర్వీసెస్
ని మనకు ప్రొవైడ్ చేస్తారు అనేది మాత్రం ఎక్కడా కూడా క్లారిటీ అయితే లేదు. అన్లెస్ అంటే నాకు డేటాతో సంబంధం లేదు, నాకు సిగ్నలే కావాలి, ఫోన్ కాల్సే కావాలి మెయిన్ ప్రయారిటీ కింద అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ జియో కాదు ఆల్టర్నేటివ్ ఏదైనా చూడాలి అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ జియో కాకుండా ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. అండ్ ఎయిర్టెల్ లో కూడా మీకు సిమిలర్ ప్లాన్సే, పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఉండదు. అది కూడా నన్ను అడిగితే నెగ్లిజిబుల్ అని నేను అంటాను. బట్ వడాఫోన్ లో వచ్చేటప్పటికి ప్రైజెస్ లో మీకైతే తేడా ఏం లేదు, ప్రైజెస్ కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. కాకపోతే వడాఫోన్ లో మీకు వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి వచ్చేటప్పటికి మీకు 1 GB 1.5 GB 2 GB డేటా ఉంటుంది చూసారా, దాన్ని వీకెండ్స్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే టు ఫ్రైడే దాకా టోటల్లీ 5 days లో మీకు 5 GB రోజు డేటా వస్తుంది. దాంట్లో మీరు వాడింది కేవలం 2 GB మాత్రమే. ఈ రెస్ట్ ఆఫ్ ద 3 GB ఉంటుంది చూసారా, దీన్ని క్యారీ ఫార్వర్డ్ సాటర్డే అండ్ సండే యూజ్ చేసుకోమని చెప్పి వడాఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా నైట్ 12 o'clock నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock దాకా కూడా వీళ్ళు అన్లిమిటెడ్ డేటాను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇందులో కొసమెరుపు ఏంటి అంటే వడాఫోన్ లో 5G లేదు, వడాఫోన్ లో 4G సిగ్నలే సిటీలో అంతంత మాత్రంగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చాలా సందర్భాలలో ఈవెన్ ఎడ్జ్ అసలు ఐఫోన్ లో నేను ఈ సింబల్ చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. సో అలాంటివి కూడా దారుణాలు కూడా చూడాల్సి వచ్చినాయి. ఇంకా వీళ్ళు స్పెక్ట్రమ్ మీద మాత్రం ఖచ్చితంగా వర్క్ చేయాలి. యాజ్ ఆఫ్ నో అయితే వడాఫోన్ లో కూడా ఓకేషన్ అంటాను. అండ్ ప్రస్తుతం ది బెస్ట్ అంటే డేటాతో నాకు కంపల్సరీగా మొబైల్ ఫోన్ ప్లాన్ కావాలి అన్నట్లయితే జియో అండ్ ఎయిర్టెల్ మాత్రమే ఉన్నాయని నేను గట్టిగా అయితే నమ్ముతాను. ఇవి వచ్చినాయి కానీ ఇవి ఇంకా సెటిల్ అయ్యి వీళ్ళకి సంబంధించినటువంటి సర్వీసెస్ అన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తూ మన ముందు తీసుకొని రావాలంటే వీ హావ్ టు వెయిట్ ఫర్ 2025. ఎనీవే ముఖేష్ బాబాయ్ మాత్రం వాళ్ళ కొడుకుకు పెళ్లికి ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి ఒక్క రూపాయి మన దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారు, కాదంటారా? అండ్ మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్ గా మనందరం కూడా 28 days ప్లాన్, అది కూడా 1.5 GB ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఈ ప్లాన్ ని మీరు కంపేర్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక వేర్ బిఎస్ఎన్ఎల్ లో మీకు 187 రూపీస్ కి మనకు రావడం జరుగుతుంది. అదే మీరు ఎయిర్టెల్ లో చూసారంటే సుమారుగా 350, ఆల్మోస్ట్ డబుల్ అని చెప్పొచ్చు. అలాగే జియోలో వచ్చేటప్పటికి 300 రూపీస్, అలాగే వడాఫోన్ లో మీరు చూసారన్నట్టయితే సుమారుగా 350 రూపీస్ దాకా మనకు రావడం జరుగుతుంది. అలాగే 28 days కి సంబంధించినటువంటి ప్లాన్, అది కూడా డైలీ వచ్చేటప్పటికి 1 GB డేటా ప్లాన్ చూసారు అన్నట్లయితే కనుక ఎయిర్టెల్ లో మీకు 299 రూపీస్, అలాగే జియోలో మీకు 249 రూపీస్, వడాఫోన్ ఐడియాలో కూడా మీకు 299 రూపీస్, వేర్ ఇదే మీకు బిఎస్ఎన్ఎల్ లో వచ్చేటప్పటికే 185 రూపీస్ లో రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మీరు చెక్ చేశారు అన్నట్లయితే కనుక అరౌండ్ 40 to 50% ఆఫ్ ద ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది కంపేర్ టు ప్రైవేట్ నెట్వర్క్స్ తో పోల్చారంటే గవర్నమెంట్ నెట్వర్క్ కి. సో నన్ను అడిగితే బిఎస్ఎన్ఎల్ మంచిగా ఆఫర్ చేస్తుంది, బట్ చెప్పా కదా 5G ఉండదు. అలాగే డేటా సర్వీసెస్ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు పోర్ట్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి మీ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్ మూవ్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సింపుల్, మీ మొబైల్ ఫోన్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఛార్జ్ అయితే ఉండాలి, ఎందుకంటే SMS వెళ్ళాలి కాబట్టి. సో 1900 కి పోర్ట్ స్పేస్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ కొట్టారు అన్నట్లయితే మీకు యూనిక్ పోర్టింగ్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యూనిక్ పోర్టింగ్ కోడ్ ఏదైతే ఉందో తీసుకొని మీరు ఏ నెట్వర్క్ అయితే వెళ్ళాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ జియో నుంచి బిఎస్ఎన్ఎల్ కి వెళ్ళాలనుకుంటున్నారు, జియో దగ్గర నుంచి మీరు పోర్ట్ కోడ్ ని తీసుకొని బిఎస్ఎన్ఎల్ లో ఈ పోర్ట్ కోడ్ ని ఇచ్చారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ నెంబరే బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ మీ అందరికీ తెలుసు, బట్ జస్ట్ ఫర్ రెఫరెన్స్ చెప్పాను అంతే. సో ఆటోమేటిక్ గా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని ఒక వీక్ లోపల మీకు డైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో అదే నెంబర్ పైన. సో ఇదంతా చెప్పారు, బానే ఉంది. ఇంతకీ మీరు షిఫ్ట్ అవుతున్నారా అంటే నేను యాజ్ ఆఫ్ నో యూస్ చేస్తుంది అయితే జియో, బట్ నాకు జియో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఎందుకంటే కాల్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం కాల్ డ్రాప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాల్ కనెక్ట్ కాదు, ఒక్కొక్కసారి అచానక్ ఎవరో మన కాల్స్ ని అంటే మధ్యలో మూడో వ్యక్తి వచ్చి ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ పేరు తెలియదు, ఊరు తెలియదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను జియోలోనూ చూసాను, అలాగే ఎయిర్టెల్ లోను చూసాను. సో నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు కాబట్టి అన్నెసెసరీ టైం వేస్ట్ ఎందుకు, సో ఇందులోనే నేనైతే కంటిన్యూ అవుతున్నాను. బట్ ఫ్యూచర్ లో ఒకవేళ బిఎస్ఎన్ఎల్ కనుక గట్టిగా కంబ్యాక్ ఇచ్చి ఈవెన్ 5G సర్వీసెస్ అలాగే స్పెక్ట్రమ్ ని బాగా ఇంప్రూవ్ చేశారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఐ విల్ మూవ్ టు బిఎస్ఎన్ఎల్. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే మొబైల్ ఫోన్ నెట్వర్క్ బ్రాండ్స్ ఏవైతే టారిఫ్ ని పెంచిన తర్వాత దానిలో ఉండాలా వెళ్ళాలా అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.